2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తెల్లవారు 5 జాము నుండే శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించారు. మాక్ పోలింగ్తో పాటు పోలింగ్ సకాలంలో నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా సిబ్బంది 5 గంటలకే చేరుకున్నారు. ముందు రోజు చేరుకున్నటువంటి సిబ్బందికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు చేసిన చర్యల్లో మాత్రం ఈసారి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలు సఫలమని చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికలతో పోల్చుకుంటే 2024 సార్వత్రిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జిల్లా యంత్రం ఎటువంటి ఏర్పాట్లు చేసింది. పోలింగ్ సరళి మాత్రం గతంతో పోల్చుకుంటే ఇప్పటికే పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఓటర్లు మాత్రం నిర్భయంగా వచ్చి ఓటును ఉపయోగించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టినటువంటి జిల్లా కలెక్టర్ మంజీర్ జిల్లా సమూల్ మనతో ఉన్నారు. చూస్తే కనుక 2009 కంపేర్ టు 2024 ఓటర్లు తమ ఓటును వినియోగించుకోండి ఇతరత్ర ప్రాంతాల నుండి పెద్ద మొత్తం రావడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు వారి ఓటుకు వినియోగించుకుంటే ఎటువంటి ఏర్పాట్లు? ఇప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఏదైతే ఉంటాయో, ఇది డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అదేవిధంగా షేడ్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ర్యాంప్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, ఇవి అన్ని ఫెసిలిటీస్ ప్రతి పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా ప్రతి ఏరియాలో ఎక్స్టెన్సివ్ స్వీప్ క్యాంపెయిన్స్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ మాకు ఇక్కడ పీవీటీజీ ఓటర్స్ ఉన్నారు. సో ఆ ఏరియాస్లో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో పాటు అదేవిధంగా ఫస్ట్ టైం ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా కవర్ చేయడానికి. ఇది కాకుండా అర్బన్ ఏరియాస్లో అర్బన్ ఎపథీ ఉంటుంది మామూలుగా, అక్కడ కొద్దిగా తక్కువ ఉంటుంది మామూలుగా అక్రాస్ ద కంట్రీ. సో దానికోసం కూడా స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ తయారు చేసేసి దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. సో మీరు చేసినటువంటి ప్రయత్నాల్లో ఓటర్లు మాత్రం స్వచ్ఛందంగా వచ్చి ఆ ఓటు హక్కును వినియోగించుకో ఒక ఆహ్లాదమైన వాతావరణం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడమే దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ అన్ని ఫెసిలిటీస్ మనం పెడుతున్నాము అండ్ అవేర్నెస్ కూడా పెరిగింది. సో దానికోసమే ఈరోజు క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. చూస్తే ఉదయం నుండి కూడా స్వల్పంగా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించే, మరోవైపు ఒక వైలెన్స్ కూడాను పొందూరు మండలం గోకర్లపల్లిలో చోటు చేసుకుంది. సో శాంతి భద్రత విషయంలో ఇక్కడైనా అది హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రం కూడా మనం జాబితాలో ఉంది. ఈ విషయంలో ఎటువంటి ఒక మైనస్ మనకి ఈరోజు అటువంటి ఆ వైలెన్స్ దాటి ఇప్పుడు ఈవీఎం రిప్లేస్మెంట్ సంబంధించిన మార్నింగ్ మాక్ పోల్ టైంలో కొన్ని రిక్వెస్ట్ రావడం జరిగింది. మాకు చాలా సఫిషియెంట్గా రిజర్వ్ మెషిన్స్ ఉన్నాయి. ఆ రిజర్వ్ మెషిన్స్ సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర ఉంటాయి కాబట్టి వెంటనే 10-15 మినిట్స్లో వాళ్ళు అక్కడికి పోయి ఆ మెషిన్స్ రిప్లేస్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఇది పొందూరు సంబంధించి మీరు చెప్పారు, అక్కడ కొద్దిగా ఇష్యూ అవ్వడం జరిగింది ఇన్ ద మార్నింగ్. బట్ వెంటనే సెక్టర్ ఆఫీసర్తో పాటు సెక్టర్ పోలీస్ ఆఫీసర్ ఆర్ఓ కూడా అక్కడికి పోవడం జరిగింది, ఎస్డిపిఓ కూడా అక్కడ పోవడం జరిగింది. ఇది ఆల్రెడీ మనం క్రిటికల్ పోలింగ్ స్టేషన్ కింద దానిని ఐడెంటిఫై చేసాము. అక్కడ వెబ్కాస్టింగ్ కూడా చేయడం జరుగుతున్నది. ఇక్కడ నుంచి మాకు ఫుటేజ్ కూడా కనిపిస్తుంది. కంటిన్యూస్గా లైవ్ మనం మానిటర్ చేస్తున్నాము. అక్కడ సఫిషియెంట్ ఫోర్సెస్ ఉన్నాయి. సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా పెట్టడం జరిగింది. సో సమ్ టైం కోసం కొద్దిగా అక్కడ గ్యాప్ వచ్చింది. బట్ దాని తర్వాత మొత్తం స్మూత్గా ఇప్పుడు పోలింగ్ నడుస్తున్నది. ఇప్పుడే ఆర్టీవీకి సమాచారం వచ్చింది. టెక్కల్ నియోజకవర్గం సంతబొమ్మాలి మండలంకి సంబంధించినంత వరకు తులసిపేట, ఊడికిలపాడు అవన్నీ కూడా వెబ్ కాస్టింగ్ ఉన్నప్పుడు కూడా ఓటర్లు ఎవరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితి ఆ పోలింగ్ బూత్. అలాంటి కంప్లైంట్ మా దృష్టికి రాలేదు. ఒకవేళ అలాంటి ఏమైనా ఉంటే మళ్ళీ మనం వెరిఫై చేద్దాం. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన 3 నెలలకే సార్వత్రిక ఎన్నికలంటే ఒక పెద్ద వైడ్ హౌ యూ మానిటరింగ్ దిస్ ఆల్ ఆఫీసర్స్? ఇప్పుడు ఆల్రెడీ నాకు 2 ఇయర్స్ నేను అక్కడ నంద్యాల జిల్లాలో కలెక్టర్గా చేశాను. సో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ శ్రీకాకుళం జిల్లా కూడా ఒక పాత జిల్లా అండ్ 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఓటర్ సంఖ్య కూడా ఎక్కువ ఉంది నంద్యాల కంటే. బట్ ఆఫీసర్స్ బాగా చేస్తున్నారు. ముందు నుంచి మనం ప్రిపరేషన్ చేస్తున్నాము. ట్రైనింగ్ కూడా దిస్ టైం చాలా బాగా ఇచ్చాము అందరికీ. సో దానికోసమే కొంచెం స్మూత్గా జరుగుతున్నది. మీకు ఎలా ఇదంతా కూడా ఈ 30, 60, 90 రోజుల్లో మీకు సాధ్యపడింది? ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీసర్ కూడా మీ తాలూకా ఆలోచనకు అనుకూలంగా వాళ్ళు ముందుకు రావడం, సార్వత్రిక ఇంతలా టాస్క్లా తీసుకోవడం. ఇప్పుడు ప్రతి మేజర్ పని మనం ఒక టీం మాదిరిగా చేస్తేనే సక్సెస్ అవుతున్నది. అదేవిధంగా ఇక్కడ కూడా శ్రీకాకుళం జిల్లాలో టీం ఏర్పాటు చేయడం జరిగింది. స్టార్టింగ్ నుంచి ఎవరెవరు గుడ్ ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసేసి కరెక్ట్ టాస్క్లో పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఎంత పోలింగ్ శాతం నమోదింది? గతంతో పోల్చుకుంటే పోలింగ్ శాతం పెరిగినట్టు అనిపిస్తుంది, సంకేతాలు కనిపిస్తుంది? డెఫినెట్లీ గతంతో పోలిస్తే దిస్ టైం పెరుగుతున్నది. యాజ్ ఆన్ 1 o'clock 35% ఆల్రెడీ క్రాస్ అయింది. సో హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఈవినింగ్ 6 o'clockకి ఆ డిజిట్ ఏ మేరకు ఉంటుంది? 2019 కంపేర్ టు 2024 హైక్ అవుతుంది, పెరుగుతున్నది. అదే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
చూస్తే కనుక ప్రస్తుతం అంటే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన 90 రోజులకే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జిల్లా యంత్రాంగం ఎవరైతే ఉన్నతమైన అధికారులు గతంలో ఎన్నికల్లో అనుభవం ఉన్నటువంటి అధికారులు మాత్రం ఈరోజు గుర్తించి వారి చేత ఎన్నికలు నిర్వహించడానికి తాను చేసిన ప్రయత్నంలో సక్సెస్ అయ్యాను. ఈసారి మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆహ్లాదకర వాతావరణంలో ఎటువంటి వైలెన్స్ లేకుండా ఈరోజు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలనే తన తాలూకు పట్టుదల ఈరోజు మాత్రం పోలింగ్ శాతం పెరగడానికి ప్రతి ఓటర్ కూడా తన ఓటు హక్కును నిర్భయంగా వచ్చి పోలింగ్ కేంద్రాల్లో వినియోగించే అవసరమైన చర్యలు కూడా చేపట్టారు. ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలతో పాటు రిమోట్ ఏరియాలో కూడాను ఈరోజు పోలింగ్ శాతం పెరుగుతుందంటే ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుందుకు వారు కూడా ఉత్సుకత చూపిస్తున్నారు. ఆ ఉత్సుకత చూపించే క్రమంలో ఎటువంటి అసౌకర్యం లేకుండా తాము చేసినట్టు ప్రతి ప్రయత్నం కూడా ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించ దోహదపడిందని కూడా జిల్లా కలెక్టర్ స్పష్టం చేస్తున్నారు. స్వల్ప ఘటనలు మినహా ప్రస్తుతం మాత్రం 38% ఓటింగ్ పోలింగ్ అయింది. సాయంత్రానికి 2019 ఎన్నికలతో పోల్చుకుంటే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. తాము చేసినటువంటి ఈ ప్రయత్నంలో ఓటర్లు కూడా తమ తాలూకా ప్రయత్నానికి సహకరించడం ఈ ఓటింగ్ శాతం పెరగడం కాదు. కాకపోతే శాంతి భద్రత విషయానికి వస్తే పొందూరు మండలం గోకర్లపల్లిలో మాత్రం అది హైపర్ సెన్సిటివ్ పోలింగ్ బూత్ అని ముందుగా సమాచారం కూడా అక్కడ పోలీస్ సిబ్బందే లేకపోతే ఏజెంట్ల మధ్య జరిగినటువంటి ఆ ఘర్షణలో 4 గాయాలయ్యి ఈ విషయంపై కూడా జిల్లా ఎస్పీకి సంప్రదించడం జరిగింది. సాయంత్రం సరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవసరమైన భద్రతా చర్యలతో పాటు అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించడంలో తాము చేసినటువంటి సక్సెస్ మాత్రం ఓటింగ్ శాతం పెరుగుతుందన్నట్టు భరోసా జిల్లా కలెక్టర్ వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.